నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి నిధుల వరద, రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతున్న సీఎం చంద్రబాబు. భారీ వర్షానికి జంగారెడ్డిగూడెంలో కుప్పకూలిన భారీ చెట్టు, తెగిపడిన విద్యుత్ కేబుల్, ఇంటర్నెట్ వైర్లు. సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిద్దాం. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర మంత్రి రామానాయుడు. జంగారెడ్డిగూడెంలో లబ్ధిదారులకు పెన్షన్లు అందించిన సిబ్బంది, పర్యవేక్షించిన టీడీపీ నాయకులు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి నిధులు వరద పారుతోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు, విశాఖ, విజయవాడ మెట్రోలకు 40,000 కోట్లు నిధులు వచ్చేందుకు గ్రౌండ్ వర్క్ పూర్తయింది. ఇదే కాక మౌలిక సదుపాయాల కల్పన, ఇండస్ట్రియల్ కారిడార్లు, 15వ ఆర్థిక సంఘం నిధులతో ఏపీని అభివృద్ధిలో పరుగులు పెట్టించేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారు. కేంద్ర సహకారం ఏపీకి నూతన ఉత్తేజాన్నిస్తోంది. డబుల్ ఇంజన్ సర్కార్తో కీలక ప్రాజెక్టులకు వడివడిగా అడుగులు ముందుకు పడుతున్నాయి. టార్గెట్ ఫిక్స్ చేసుకుని పనులు పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది కూటమి ప్రభుత్వం. కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో ఉండడంతో సీఎం చంద్రబాబు అడిగినవన్నీ ఇచ్చేందుకు, విభజన హామీలు నెరవేర్చేందుకు పార్లమెంట్ వేదికగానే నిధుల వరద పారించింది. అమరావతికి 15,000 కోట్ల రుణం, అవసరాన్ని బట్టి అదనపు నిధులు ఇస్తామని బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రాజధానిలో అభివృద్ధి పరుగులు పెట్టించేందుకు కేంద్ర రుణంపై ఫోకస్ చేసిన సీఎం చంద్రబాబు ఢిల్లీలోని పెద్దలను కలిసొచ్చారు. త్వరగా డబ్బులు పంపించాలని కోరడంతో వరల్డ్ బ్యాంక్, ఏషియా డెవలప్మెంట్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి నిధుల విడుదలకు సూత్రప్రాయ అంగీకారం తెలిపి వెళ్లారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యాంశాల్లో రెండవది పోలవరం. 25,000 కోట్ల మొదటి దశ ప్రాజెక్ట్ అంచనాలలో ఇంకా రాష్ట్రానికి 12,000 కోట్లు రావాల్సి ఉంది. వీటిపై ఇటీవలే ప్రధాని, హోంమంత్రి, జలవనరుల శాఖ మంత్రిని సీఎం చంద్రబాబు కలిసి వచ్చారు. దీంతో కేంద్ర కేబినెట్ సమావేశంలో పోలవరం నిధుల అంశాన్ని చేర్చి షెడ్యూల్ను ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరం 6,000 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 6,157 కోట్లు చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. కేంద్రం నిధులు ఇస్తుండటంతో 2029 లోపు పోలవరం కంప్లీట్ చేసేలా టార్గెట్ ఫిక్స్ చేసుకుంది కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం 990 కోట్లతో వచ్చే 2 సీజన్లలోపే డయాఫ్రామ్ వాల్ పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వం. ఈలోపే విశాఖకి తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాల కోసం ఎడమ కాలువ ద్వారా నీటిని అందించేందుకు అవసరమైతే లిఫ్టింగ్ కూడా చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇక విభజన హామీల్లో మరో కీలకమైన హామీ విశాఖ, విజయవాడలో మెట్రో రైల్. ఇందుకోసం అంచనాలను పంపించాలని తాజాగా కేంద్రమే కోరింది. అమరావతిలో 26,000 కోట్లు, విశాఖలో 17,000 కోట్లు, దాదాపు 40,000 కోట్లతో 2 దశల్లో మెట్రో నిర్మాణానికి వారం 10 రోజుల్లో అంచనాలను పూర్తి చేసి కేంద్రానికి పంపనుంది రాష్ట్ర సర్కార్. విశాఖ, విజయవాడలో మెట్రోకు ఇప్పటికే డిపిఆర్ను సిద్ధం చేశారు. ఇక కేంద్రం కొత్తగా ప్రకటించిన ఇండస్ట్రియల్ కారిడార్లలో రాష్ట్రం మీదుగా 3 కారిడార్లు వెళ్లబోతున్నాయి. విశాఖపట్నం చెన్నై, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు కారిడార్ల వల్ల రాష్ట్రానికి భారీగా ప్రయోజనం కలగనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్, కడప జిల్లా కొప్పర్తిలో దాదాపు 5,000 కోట్ల రూపాయల నిధులతో ఏర్పడబోతున్న ఈ క్లస్టర్ ద్వారా 1,20,000 మందికి పైగా ఉపాధి లభించబోతోంది. భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ నిధులను కూడా వెంటనే ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రాజధాని సహా ఏపీలో మౌలిక సదుపాయాల కల్పనకు 2,400 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించగా ఇప్పటికే 1,500 కోట్లు రిలీజ్ చేసింది. 15వ ఆర్థిక సంఘం నిధులు 1,450 కోట్లు రావడంతో వాటిని అన్ని గ్రామ పంచాయతీలకు పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. కేంద్ర నిధుల వరదతో క్షణం ఆలస్యం చేయకుండా కార్యాచరణ ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. 4 ఏళ్లు టార్గెట్ పెట్టుకుని దశల వారీగా పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది కూటమి ప్రభుత్వం. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షానికి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఒక భారీ చెట్టు నేలకూలింది. అదే సమయంలో అక్కడ కారు ఉండడంతో కారు చెట్టు పొదల్లో ఇరుక్కుంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ విద్యుత్ వైర్లు, కేబుల్, ఇంటర్నెట్ వైర్లు తెగిపడ్డాయి. దీనితో వినియోగదారులు కొద్దిసేపు ఇబ్బందిని ఎదుర్కొన్నారు.
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షానికి జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో ఉన్న సుమారు 100 సంవత్సరాల వయసు కలిగిన చెట్టు నేలకూలింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సహాయక చర్యలు చేపట్టారు. చెట్టు కింద కారు ఉండడంతో ఆ కారు చెట్టు పొదల్లో ఇరుక్కుంది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం కలగలేదు. సహాయక చర్యల్లో భాగంగా కారును పొదల నుంచి బయటకు తీశారు. ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం కలగకుండా పోలీస్ సిబ్బంది చర్యలు చేపట్టారు. ఇక సంఘటనా స్థలాన్ని డీఎస్పీ రవిచంద్ర సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. लिफ्टिंग है लिफ्टिंग और रमेश के ना चलेंगे స్థానిక సంస్థల ప్రతినిధులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిద్దామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏలూరు జెడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి రామానాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పట్ల ప్రత్యేక అభిమానం ఉందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలకు కేటాయించామని తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పనులను త్వరలో ప్రారంభించి వేగవంతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, పలువురు శాసనసభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. లేదంటే అన్నా క్యాంటీన్లు అలాంటివన్నీ కూడా వాళ్ళు ఇదే పాలన పేదలకు ఇంకా పెరుగుగా ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలు భవిష్యత్తులో కూడా అభివృద్ధి సంక్షేమంలో మన పశ్చిమ గోదావరి జిల్లాకు ఆగ్రహం అందరూ కూడా జిల్లా అభివృద్ధికి వచ్చేటప్పటికి రాజకీయాలకి, పార్టీలకి, వర్గాలకి అతీతంగా కలిసి పనిచేద్దామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా ఈ యొక్క జడ్పీ సమావేశం గోదావరి జిల్లాకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో ఒక మంచి అనుబంధం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా పశ్చిమ గోదావరి జిల్లా అంటే చాలా అభిమానం, చాలా ప్రేమ. పర్టికులర్గా ఆయన చాలాసార్లు ఉదయించడం కానీ శాసనసభలో ఆయన ఈ జిల్లాకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు కూడా చాలా క్లియర్గా పశ్చిమ గోదావరి జిల్లా చాలా ప్రశాంతమైనటువంటి జిల్లా. మంచినీళ్ళు అడిగితే చల్లని మంచిగా ఇచ్చి గౌరవించేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి జిల్లా. పోలీస్ స్టేషన్లు కూడా అవసరం లేనటువంటి జిల్లా అని ఈ జిల్లా గురించి చాలా మంచి అభిప్రాయంతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉండడం గతంలో కూడా చాలాసార్లు మేము ప్రత్యక్షంగా పరోక్షంగా చూడడం జరిగింది. ఈ తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ ప్రభుత్వం ఇది ఒక ప్రజా ప్రభుత్వం. అందుకే ఈరోజు ఏదైతే స్థానిక సంస్థ పూజ్య బాపూజీ కళలు అన్నటువంటి గ్రామ స్వరాజ్యం కళలు నెరవేరాలనేటువంటి ఆలోచనతోనే అటు చంద్రబాబు నాయుడు గారు, ప్రత్యేకించి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ స్థానిక సంస్థలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. దానికి ఉదాహరణే ఈరోజు జరుగుతున్నటువంటి జడ్పీ సమావేశం. ఆ రోజు 2014, 2019 నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నా. ఇదే సమావేశం ఆ రోజు 5 సంవత్సరాలు కూడా మరి ఆ రోజు ఎంతో బాధ్యతాయుతంగా ఆ రోజు జడ్పీ సమావేశాలు జరిగినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ మన ఉమ్మడి జిల్లాకి 1139 కోట్ల రూపాయలు మన జిల్లా రైతాంగానికే ఆ ధాన్యం బకాయిలు చెల్లించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు పరిశీలించారు.
ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు రావోలి కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందించడం జరిగిందన్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెన్షన్లు అందిస్తున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు. వర్షాభావం కారణంగా ప్రజలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కార్యదర్శి తూటికుంట రాము తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పెన్షన్లే మన నారా చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు ఆదివారం వచ్చిందని, మరి ఈవేళ 31వ తారీఖుని ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇమ్మని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారం మరి మున్సిపల్ వర్కర్స్ అందరూ కూడా, ఆఫీసర్లు అందరూ కూడా ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో పెన్షన్లు పంచిపెట్టడం జరుగుతుంది. మరి ఈవేళ మాంకాళ మాధవి గారికి డయాలసిస్ చేస్తున్నారు. ఆవిడ కిడ్నీ పేషెంట్. మరి ఆవిడకి ఈవేళ 10,000 రూపాయలు ఇష్టం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుతోటి ఈ యొక్క కార్యక్రమాలని ఈవేళ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా జంగారెడ్డి పట్టణంలో పెన్షన్లు ఇస్తున్నారు. భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పెన్షన్లు అందిస్తున్నారు ఎంప్లాయీస్ అందరూ. మరి ఈ యొక్క ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ కూడా పెన్షన్లు ఇస్తున్నారు కనుక మరి వారిని ఎవరిని కూడా ఏ విధమైన ఇబ్బంది పెట్టద్దు. లేట్ అయినా కానీ పెన్షన్లు తీసుకొచ్చి మీకు అప్పచెప్తారు. వర్షం బాగా బీభత్సంగా ఉంది. మరి తుఫాను కనుక ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సొంగ రోషన్ కుమార్ గారి ఆదేశాల మేరకు జంగారెడ్డి పట్టణంలో ప్రతి ఆఫీసర్కి, కమిషనర్కి ఉన్న ఆఫీసర్లందరికీ కూడా రోషన్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా కూడా అవాంతర సంఘటనలు జరగకుండా చూసుకోమని చెప్పి ఆయన చెబుతూ మరి ఆఫీసర్లు కూడా ఎలక్ట్ అయ్యారు. ప్రతి వార్డులోని కూడా మున్సిపల్ ఆఫీసులు, అన్ని ఆఫీసర్లు కూడా ప్రతి వార్డులోని తిరుగుతున్నారు. మరి ఎక్కడైనా సరే ఏమైనా అవాంతరాలు ఏమైనా జరిగినా మాకు తెలియపరిస్తే మేము తక్షణమే వచ్చి అక్కడ చర్యలు ఏమైనా తీసుకోవాల్సి వస్తే తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియపడుతున్నాం. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా వర్షం తగ్గే సూచనలు అయితే లేవు. మరి ప్రతి చోట కూడా అవాంతర సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటిది ఏదైనా జరిగితే మాకు తెలియపరిస్తే మేము వెంటనే ఆ స్పాట్కి వచ్చి కావాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా తెలియపరుస్తున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జనసేన చింతలపూడి ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. మొదటి 2 రోజులు పర్యావరణం, పరిశుభ్రత, పచ్చదనంపై కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 2వ తేదీన మాత్రం పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కావున ఈ కార్యక్రమాలలో జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు బాధరాల నరేష్, దొండపాటి పండు, కటారి కిట్టు, చింతా శైలేంద్ర, నూతి మధునంద తదితరులు పాల్గొన్నారు. వేడుకలు పవన్ కళ్యాణ్ గారి వేడుకలు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తేదీ సందర్భంగా జంగారెడ్డిగూడెంలో పుట్టినరోజు వేడుకలను 3 రోజుల పాటు జరపాలని చెప్పి జంగారెడ్డిగూడెం జనసేన పార్టీ పట్టణ కమిటీ, మండల కమిటీలు నిర్ణయం తీసుకోవటం జరిగింది. వాటిలో భాగంగా 1వ తేదీ ఉదయం 10 గంటలకి పాత బస్టాండ్ దగ్గర నుంచి శ్మశానం వరకు క్లీన్ ఆంధ్ర పేరు మీద శ్మశానం ఇరువైపులు ఉన్నటువంటి రోడ్డుకి పిచ్చి చెట్లని అన్నిటిని కూడా శుభ్రం చేసి ఆ రకంగా క్లీన్ జంగారెడ్డిగూడెం అనే ఒక కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల ఆధ్వర్యంలో ఆ శుభ్రం చేసే పరిసరాల శుభ్రత అనే కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది. అలాగే 2వ తేదీ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఉదయం 8 గంటలకి జంగారెడ్డిగూడెం పంచాయతీరాజ్ హై స్కూల్ పక్కన, బాలుర్ హై స్కూల్ పక్కన ఉన్నటువంటి శివాలయంలో పుట్టినరోజు పవన్ కళ్యాణ్ గారికి అంతా మంచి జరగాలని చెప్పి మరెన్నో పుట్టినరోజులు అలా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో శివాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి అక్కడ నుంచి ప్రదర్శనగా
మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా జనసేన పార్టీ జెండా దిమ్మ అలాగే జెండా ఆవిష్కరణ గురించి కొత్తగా దిమ్మ నిర్మాణం చేయటం జరిగింది. అక్కడ జెండా ఎగరేసిన ఆవిష్కరణ జరిగిన తర్వాత అక్కడ నుండి ప్రదర్శనగా బైక్ ర్యాలీ తోటి గంగానమ్మ గుడి దగ్గర నుంచి చందన బ్రదర్స్ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ కి ఈ ర్యాలీ అక్కడికి చేరుకుంటుంది. అక్కడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు అలాగే రక్తదాన శిబిరం ఈ రెండింటిని కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మమతా హాస్పిటల్ వారి నిర్వహణలో ప్రజలందరికి కూడా ఈ మెడికల్ క్యాంపు నిర్వహించి ఉచితంగా మందులు అలాగే పరీక్షలు అన్ని కూడా మమతా హాస్పిటల్ వారి నిర్వహణలు ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఇటువంటి సౌకర్యాలని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని జనసేన పార్టీకి మీ అందరూ కూడా అండదండలుగా ఉండాలని 2వ తారీఖు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి ఆశీస్సులు మరెన్నో కావాలని కోరుకుంటూ ప్రముఖ సినీ నటుడు ప్రిన్స్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ పుట్టినరోజు వేడుకలను జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షులు భవిరిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని గ్రామదేవత గంగానమ్మ అమ్మవారు, అభయాంజనేయ స్వామి ఆలయాలలో, ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో గౌతమ్ కృష్ణ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పట్టణంలోని ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఉన్న రోగుల తాలూకా బంధువులు సుమారు 100 మందికి మధ్యాహ్న భోజనం అందజేశారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబుల వారసులు గౌతమ్ కృష్ణ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా తన తాత తండ్రులను ఆదర్శంగా తీసుకుని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు అభిమానులు ఎస్కే రజియాక్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం పెట్టండి మురళి గారు, స్పూన్ పెట్టండి, ఓ నిండా పెట్టండి చాలు, అంతే. చేయి పెట్టకండి, వాళ్ళు పాడేస్తారు. అలా प्रातःकाल श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री मुत्यालम्ब देवता संपूर्ण अनुग्रह प्रसादेन ओम यो वैदाहां ब्रह्मणो वेदा अमृतेडा वृदाम्बुरीं तस्मै ब्रह्मद ब्रह्माद आयुर्कीर्तिं प्रजां ददुः भक्तिमन्त्रार्थाः तबलास्तु श्रीमन्तो महान्तो नुहन्तु तदास्तु वेदोक्तं परिपूर्णमायुष्यमस्तु श्रीमन्तो महान्तो नुहन्तु तदास्तु वेदवाणस्य क्षेमक्षैर्यभयायुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु श्रीमन्तो महान्तो नुहन्तु तदास्तु अस्य वेदवाणस्य आयुष्याभिवृद्धिरस्तु विद्यावान् भव विद्याभिवृद्धिरस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु तस्यास्तु वेदवाणस्य कामः। ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821
9421225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎస్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తలోకి స్వాగతం. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థ అయిన ఏలూరు జిల్లా యోగాసన భారత్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9వ తేదీన జిల్లా స్థాయి యోగాసన భారత్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఏలూరులోని గో సంరక్షణ సమితిలో జరిగిన మీడియా సమావేశంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ మురళీకృష్ణలు మాట్లాడారు. సెప్టెంబర్ 9వ తేదీన ఏలూరులోని సీతారామ భర్తీయ కళ్యాణ మండపంలో వివిధ కేటగిరీలలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. కావున ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోటీలలో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం ఆరోగ్య భారత్లో భాగంగా ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని తీసుకుని దేశవ్యాప్తంగా మరి బాలబాలికల్లోనూ యువకుల్లోనూ ఆరోగ్యం మీద అవగాహన తీసుకురావడం కోసం అనేక రకాల కార్యక్రమాలు తీసుకుని దాంట్లో యోగాసన భారత్ అనే కార్యక్రమాలు తీసుకుని జాతీయ స్థాయిలో యోగాసన పోటీలు నిర్వహించి విజేతల్ని ప్రకటించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా పోటీలు నిర్వహించుకుంటున్నాం. మన ఏలూరు జిల్లాకు వచ్చేటప్పటికి ఏలూరు జిల్లా యోగాసన భారత్ తరఫున మరి ఈ సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు మరి 6 కేటగిరీల్లో 10 సంవత్సరాల వయసు నుండి 50 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి అందరినీ కూడా 6 కేటగిరీలు విభజించి ఒక 5 విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మీ ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరిగితే మన జిల్లాలో ఉన్నటువంటి ఈ ఏజ్ గ్రూప్లో 10 నుంచి 55 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఆ విభాగాల వారీగా దాంట్లో పాల్గొని మరి దాంట్లో విజేతలైన వ్యక్తుల్ని వచ్చే నెలలో మరి జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకి పంపించడం జరుగుతుంది. అక్కడ ప్రిన్స్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ పుట్టినరోజు వేడుకలను జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎస్ఎస్ఎంబి మాస్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అమ్మా నాన్న వికలాంగుల సేవా సంస్థ ఆశ్రమంలో పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు మధ్యాహ్న భోజనం అందజేశారు. తొలుత ఆశ్రమంలోని వృద్ధులు, వికలాంగుల మధ్య కేకును కట్ చేసి గౌతమ్ కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జల్లా దుర్గాసాయి మాట్లాడుతూ గౌతమ్ కృష్ణ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శిలారపు ప్రశాంత్, మహేష్, సతీష్, సాయి, వెంకట్, గోపి, అంజీ తదితరులు పాల్గొన్నారు.
చింతలపూడిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నాక్ బి+ గ్రేడ్ గుర్తింపు లభించింది. ఇటీవలే నాక్ అధికారులు కళాశాలలోని సిబ్బంది విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే పలు అంశాలపై శోధించి బి+ గుర్తింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ తమ కళాశాల గతంలో బి గ్రేడ్లో ఉండేదని ఇప్పుడు బి+కు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ కళాశాల ఇంత అభివృద్ధి చెందడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా తమ కళాశాలలలో విద్యను బోధిస్తున్నామన్నారు. అంతేకాకుండా క్యాంపస్ డ్రైవ్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నట్లు వివరించారు. మన చింతలపూడి పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1987వ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ప్రారంభించబడింది. ఇక్కడ స్థలదాతలు మద్దాల ఏలియా గారు అలాగే మరియు వివేకానంద గారు స్థలాలు ఇవ్వడం వలన ప్రభుత్వం వారు ఈ భవన నిర్మాణం చేయడం జరిగింది. ఈ కళాశాల 3 సార్లు న్యాక్ గుర్తింపు కూడా వెళ్ళిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. మొట్టమొదటిసారి 2006 అప్పుడు బి గ్రేడ్ వచ్చింది. అలాగే 2014వ సంవత్సరంలో ఒకసారి కళాశాల న్యాక్ గుర్తింపుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు బి గ్రేడ్ వచ్చిందండి. ఆ తర్వాత 2021 సంవత్సరాలు కరోనా ప్రభావం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పాడైపోయింది. ఈ క్రమంలో 2021 సెప్టెంబర్ 30వ తారీఖున అలాగే అక్టోబర్ 10వ తారీఖున నేను మరియు అనేక మంది అధ్యాపకులు ట్రాన్స్ఫర్ నిమిత్తం ఇక్కడికి వచ్చి ఆనాటి నుంచి ఈనాటి వరకు కళాశాల అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో న్యాక్ 3rd సైకిల్ 2024 ఆగస్ట్ 13-14 తారీఖుల్లో వెళ్ళడం జరిగింది. మరి బెంగళూరు నుంచి ఆ న్యాక్ గుర్తింపు సంస్థ ద్వారా 3 తనిఖీ బృందం మన దగ్గరకు వచ్చి కళాశాలను అలాగే మనం కల్పిస్తున్న వనరులు రికార్డ్ వర్క్ ఇవన్నీ కూడా చూసి వారు సంతృప్తి చెంది గతంలో 2 సార్లు బి గ్రేడ్ వస్తే ఈసారి అన్ని విషయాల్లో కళాశాల అభివృద్ధి చెందింది అనే దానికి చిహ్నంగా బి+ గ్రేడ్ని వారు మనకు అధికారికంగా ప్రకటించడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పలు ప్రత్యేక పూజలు జరిపారు. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారిని విశిష్టంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మధ్యాహ్నం బుట్టాయిగూడెం వాస్తవ్యులు గద్దె గంగాధర్రావు, నాగలత, అప్పలరాజు, గూడెం వాస్తవ్యులు ఇమ్మని ఆదిత్య సహకారంతో అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. వచ్చే దాతలు ఆరోగ్యవర్ధనాలు ఇచ్చి మీ పేరును రసీదు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీ పేరున 200 రూపాయలు చుట్టూ 4గురికి ఆధారపడుతుంది. మీ పేరున 500 రూపాయల చుట్టూ దర్శన టికెట్లు పూజ టికెట్లు తీసుకొని దర్శనం ఆలయ ఇచ్చి మీకు రసీదు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్, జిపిఎస్ విధానాలు నష్టదాయకమైనవని, కావున ఈ 2 విధానాలను కూడా రద్దు చేయాలని యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవి సోంబాబు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శ్యాంబాబు మాట్లాడుతూ ప్రస్తుతం అమలు జరుగుతున్న సిపిఎస్ విధానం, కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న జిపిఎస్ విధానాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుందన్నారు. కావున ఈ రెండింటినీ రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను కూడా పరిష్కరించాలన్నారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు తహసీల్దార్ కార్యాలయం జంగారెడ్డిగూడెం వద్ద కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన యూపీఎస్ విధానాన్ని మాకు అంగీకారం కాదని తెలియజేయటమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం.
ఎందుకంటే పాత పెన్షన్ విధానంలో మనం ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేకుండా ప్రభుత్వమే హాఫ్ పే ప్లస్ దాని మీద డిఏ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు కొత్త యూపీఎస్లో సిపిఎస్లో ఏదైతే ఉందో అదే ఉంది. మన కాంట్రిబ్యూషన్ ఉంది ప్లస్ దాని మీద ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఉంటుంది. దాని మీద వచ్చే అమౌంట్ 50% గ్యారంటీ అనేది ఇస్తున్నారు. మన కాంట్రిబ్యూషన్ తోటి మనకి ఇచ్చేది ఎటువంటి పరిస్థితుల్లో దానికి పెన్షన్ కాదు. పెన్షన్ అనేది భిక్ష కాదు, హక్కు అనేది ఎప్పుడో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి మన కాంట్రిబ్యూషన్ తోటి ఏమాత్రం సంబంధం లేకుండా ప్రభుత్వమే పెన్షన్ ఇవ్వాలనేది మన నినాదం. మనం దానికే కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఇటువంటి యూపీఎస్ని రద్దు చేయాలనేది ఈరోజు ప్రధానమైన డిమాండ్ ఇది. సో యూపీఎస్కి ఎటువంటి పరిస్థితుల్లో యూటీఎఫ్గా మేము అంగీకరించట్లేదు. దీన్ని స్పష్టంగా వ్యతిరేకిస్తున్నాం. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా కృషి చేయాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షులు చాటపర్తి పోసిబాబు కోరారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరిని పోసిబాబు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడం అనేది దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆశయమని అన్నారు. ఈ విషయాన్ని ఎంపీ పురంధరేశ్వరి దృష్టికి తీసుకువెళ్లగా ఆమె సానుకూలంగా స్పందించారని వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి నిధుల వరద, రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతున్న సీఎం చంద్రబాబు. భారీ వర్షానికి జంగారెడ్డిగూడెంలో కుప్పకూలిన భారీ చెట్టు, తెగిపడిన విద్యుత్ కేబుల్, ఇంటర్నెట్ వైర్లు. సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిద్దాం. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర మంత్రి రామానాయుడు. జంగారెడ్డిగూడెంలో లబ్ధిదారులకు పెన్షన్లు అందించిన సిబ్బంది, పర్యవేక్షించిన టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.